సంక్రాంతి బ్లాక్ బస్టర్ సినిమా ఆల్ టైమ్ కొట్టాడు. వింటేజ్ బాస్ ఇస్ బ్యాక్. అంటే మీరు శంకర్ దాదాలు ఏదైతే కామెడీ టైమింగ్ అన్నయ్య గరానా మొగుడు రౌడీ అల్డు ఏదైతే కామెడీ టైమింగ్ చూసారో ఆ కామెడీ టైమింగ్ మళ్ళీ చూస్తారు. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత అసలు పండగే. వెంకటేష్ గారు అంటే సినిమా మామూలుగానే ఒక 120 స్పీడ్లో వెళ్తున్న సినిమా వెంకటేష్ గారు వచ్చాక 200 టచ్ అయింది. అనిల్ గారు అసలు మోస్ట్ కాన్ఫిడెంట్. అసలు ఆయన మీకు ఈ సినిమా మీరు అబ్జర్వ్ చేయండి, ఇప్పటిదాకా రిలీజ్కి ముందు బాస్ ఒక్క ఇంటర్వ్యూ కూడా ఇవ్వాల, అంటే రెగ్యులర్గా చేసే ప్రమోషన్ కూడా చేయాలి, అంత కాన్ఫిడెంట్గా ఉన్నారు వాళ్ళు. ఆల్ టైమ్ హిట్ అండి. చాలా బాగుంది, చాలా బాగుంది. అసలు వాళ్ళిద్దరు కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. సాంగ్స్ ఇంకా పీక్స్ ప్రతి సాంగ్ బాగా కొట్టాడు. బీమ్స్ అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగుంది. ఆయన పేరు మీద రాసేసుకోవచ్చు సంక్రాంతి బాస్. బాగా నడిపించాడు, డైరెక్టర్ మంచిగా తీశాడు, చాలా బాగుంది. ఫ్యామిలీతో మంచిగా చూడొచ్చు, పిల్లలతో చాలా బాగా చూడొచ్చు. చిరంజీవి గారు ఎలా అనిపించారు? చాలా బాగా నడిపించాడు. మంచి యూత్లో ఉన్నట్టుంది, ఒకప్పుడు జగదగ వీరుడు అతిలోక సుందరిలో ఉన్నట్టు ఉన్నాడు. మంచిగా అనిపించింది. డ్యాన్స్ బాగుంది, సాంగ్స్ బాగున్నాయి, ఫ్యామిలీ సెంటిమెంట్ చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. సూపర్ సినిమా. వెంకటేష్ గారు వచ్చిన తర్వాత ఇంకా బాగుంది, ఇంకా బాగుంది. చిరంజీవి గారి కెరియర్లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. అంటే చాలా మంది ఫ్యామిలీ ట్రోల్ చేస్తున్నారు కదా, చాలా అది అన్నోళ్ళ వయసుని తెరదీపు రాశాడు. మంచి యూత్లో ఉన్నట్టు ఈ వయసులో కూడా ఆ డ్యాన్స్ ఆ స్టోరీ చాలా బాగుంది. ఫ్యామిలీతో మంచిగా వచ్చి సినిమా చూడొచ్చు. సంక్రాంతి అల్లుడు మన చిరంజీవి గారు అనుకోవచ్చా? రైట్. అల్లుడు మొగుడైతే సంక్రాంతి ఈస్ట్ అండ్ వెస్ట్ చిరంజీవి ద బెస్ట్ భయ్య. ఆల్రెడీ చిరంజీవి తెలుగు ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద మెగాస్టార్. ద మెగాస్టార్కి అర్థం చిరంజీవి. థ్యాంక్స్.